వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలోని 500, 1000 నోట్లని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మనకి తెలిసినంత వరకు ఫ్రీడమ్ వచ్చాక ఇలా బ్యాన్ చేయడం ఫస్ట్ టైం. కానీ కాదు, అంతకు ముందు కూడా చేశారు. 1978 లో కూడా పెద్ద నోట్లను బ్యాన్ చేశారు. జనవరి 16న అప్పటి జనతా పార్టీ గవర్నమెంట్ బ్లాక్ మనీని అరికట్టాలని 1000, 5000, 10,000 నోట్లను రద్దు చేసింది. 2016 లో పిఎం మోదీజీ అయితే అప్పటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నది మొరార్జీ దేశాయ్, ఫినాన్స్ మినిస్టర్ గా అయితే హెచ్ఎం పటేల్ ఉన్నారు. ఇప్పుడైనా మీరు మినరల్ వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసారా డాడీ? అది బాటిల్ కే కానీ అందులో ఉన్న వాటర్ కి కాదు. అవునా తల్లి? వాటర్ పాడవదు, బాటిల్ పాడవుతుంది. ఎందుకని అంటారా? ఎక్కువగా ఈ వాటర్ బాటిల్స్ కి ఎండ తగులుతూ ఉంటుంది. దాని వల్ల ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి పాలీథిలిన్ టెరాఫ్థలేట్ అనే కెమికల్ ఆ వాటర్ లో కలుస్తుంది. మనం ఆ వాటర్ తాగడం వలన బ్రెయిన్ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం, అలానే ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. పరమపద సోపాన పటము అలియాస్ వైకుంఠపాలి, ఇప్పుడు స్నేక్స్ అండ్ లాడర్స్ అని కూడా అంటున్నారు. మనం మన చిన్నప్పుడు బాగా ఆడిన ఇండోర్ గేమ్స్ లో ఇది కూడా ఒకటి. పాము కాటేసినప్పుడు బాధ, నిచ్చెనలు ఎక్కినప్పుడు వచ్చే జోష్, అది వేరే లెవెల్ కదా. అయితే దీన్ని ఎవరు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? మన దేశానికి చెందిన జ్ఞాన్దేవ్ అనే ఋషి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో దీన్ని కనిపెట్టారు. కొంతమంది అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కనిపెట్టారని కూడా అంటారు. ఏది అయితేనే ఇది మన ఇండియాలో పుట్టిన ఆట. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఆటను ఇంగ్లాండ్ కు పంపించి వాళ్లకు తగినట్టు మార్పులు చేసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అలా ప్రపంచం అంతా పాకింది. కూబర్ పేడి చూడడానికి కాలనీ బాగుంది కదా, ఇల్లులు కూడా అదిరిపోయాయి. అయితే ఇది ఉంది భూమి మీద కాదు, భూమి లోపల. ఏంటి తల్లి నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎస్, సౌత్ ఆస్ట్రేలియాలోని ఎడారి మధ్యలో ఉన్న అండర్ గ్రౌండ్ టౌన్ ఇది. ఈ కూబర్ పేడిలో 1500 ఇల్లులు, 2000 మంది జనాభా ఉంటున్నారు. ఇల్లులనే కాదు, హోటల్స్, పబ్స్, బార్స్ కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ లో. అయినా పైనంతా మానేసి ఇలా కలుగులో ఎలకలా ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. సుమారు 100 ఏళ్ల క్రితం, ఎగ్జాక్ట్ గా ఫిబ్రవరి 1, 1915 లో ఓపెల్ అనే ఒక రకం రత్నాల కోసం మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మైనింగ్ చేయగా భూమి లోపల అంతా ఇలా బెజ్జలు పడ్డాయి. అక్కడ మనోళ్ళ పాదాలు పడి ఇలా ఇల్లులు, ఇంటర్నెట్లు ఏర్పడ్డాయి. పైనంతా ఎడారి అవడం వలన కింద అందరికీ చల్లగా ఉంటుంది. ఒక బొద్దింక తల లేకుండా 2 వారాలు బతుకుతుందని మనకు తెలుసు. కానీ ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతుందో తెలుసా? 2.5 నెలలు. మా అన్నయ్య కన్నా బొద్దింకే బెటర్. ఫుడ్ తినకుండా అన్ని నెలలు బ్రతుకుతుంది. జోసెఫైన్ మర్టెల్ కార్పిన్, అందరికీ 2 కాళ్ళు ఉంటే ఈమెకు మాత్రం 4 కాళ్ళు ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా పరిగెట్టేయచ్చు కదా అని అనుకోకండి. ఉండడానికి 4 కాళ్ళు ఉన్నా ఒక కాలే పనిచేస్తుంది. కాలుకు కూడా 3 వేళ్ళే ఉండేవి. 1868 లో యుఎస్ లోని లింకన్ కౌంటీలో పుట్టింది కార్పిన్. యాక్చువల్ గా అయితే ఈమె ఒకరు కాదు, 2. పిండంగా ఉన్నప్పుడు సరిగ్గా ఎదగపోవడంతో ఇలా కవలలుగా పుట్టాల్సిన వాళ్ళు ఒకరిగా పుట్టారు. ఈమెకు గర్భాశయాలు కూడా 2 ఉండేవి. స్టార్టింగ్ లో సర్కస్ లో పనిచేసేది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. 1928 లో 60 ఏళ్ల వయసులో స్ట్రెప్టోకోకల్ అనే కాల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయింది. ఫస్ట్ లో క్రికెట్ ని కనిపెట్టినప్పుడు అసలు స్టంప్స్ అనేవే ఉండేవి కాదు. ఒక గొయ్య లాంటి మార్క్ ఉండేది. బ్యాట్స్మెన్ అక్కడ బ్యాట్ పెట్టి రన్ తీయాలి, రన్అట్ చేయాలి అంటే ఫీల్డర్ ఆ గొయ్య మీద బాల్ పెట్టాలి. ఇదంతా తేలే వ్యవహారంలా లేదా అని ఇలా ఆఫ్ స్టంప్, మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ అని 3 స్టంపులు నిలబెట్టారు. అలాగే వీటికంటూ ఒక ఖచ్చితమైన కొలత ఉండాలని ఒక్కో స్టంప్ 28 అంగుళాల పొడవు, 3 స్టంప్స్ కలిపి 9 అంగుళాల వెడల్పు,
స్టంప్స్ మీద పెట్టే ఒక్కో బెయిలేమో అరంగుళం ఉండాలని నిర్ణయించారు. ఒరే అన్నయ్య, లవ్ లో పడితే గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఆకలి అస్సలా వేయదు, నిద్రైతే పట్టనే పట్టదు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావే? ఫ్యాక్ట్ రా ఫ్యాక్ట్. నిజంగానే లవ్ లో పడితే గుండె కొట్టుకోవడం ఫాస్ట్ గా ఉంటుంది, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే లవ్ లో ఉన్నప్పుడు ఫెనైలెథైమిన్, నార్ఫైనెఫ్రిన్, డోపమైన్ లాంటి రసాయనాలు మెదడులో విడుదలవుతాయంట. టాలీవుడ్ అంటే మనకు తెలుసు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాలీవుడ్ అంటే తమిళ వాళ్ళది, బాలీవుడ్ అంటే హిందీ సినిమా, మాలీవుడ్ అంటే మలయాళం, శాండల్వుడ్ ఏమో కన్నడ, ఇక హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు. అయితే ఇవే కాకుండా మనకి తెలియని ఇంకొన్ని వుడ్లు ఉన్నాయి తెలుసా? అవి ఏంటంటే షాలీవుడ్ అంటే సింధీ వాళ్ళది, లాలీవుడ్ ఇదేమో పాకిస్తాన్ లోని పంజాబ్ ఉర్దూ సినిమా ఇండస్ట్రీ, ఇక టాలీవుడ్ ఏమో ఢాకా ఇండస్ట్రీ అయితే, కాలీవుడ్ ఏమో కరాచీది, కాలీవుడ్ ఏమో నేపాల్ అయితే, బాలీవుడ్ వచ్చేసి పంజాబీది, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చాలీవుడ్ ఛత్తీస్గఢ్ది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా? ఇతని పేరు చార్ల్స్ ఓస్బోర్న్. మనకి ఎక్కిళ్ళు 1 మినిట్ వస్తాయి ఆర్ మాక్సిమం 10 మినిట్స్ వస్తాయి, కానీ ఇతనికి ఎంతసేపు వచ్చాయో తెలుసా? గంట కాదు, నిమిషానికి 20 నుండి 40 ఎక్కిళ్ళు చొప్పున నాన్ స్టాప్ గా 68 ఇయర్స్ వచ్చాయి. 68? అవును, ఈయనకి 68 ఇయర్స్ వయసులో బ్రెయిన్ లో ఒక బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవడం వల్ల 1922 నుండి 1990 వరకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈయన చనిపోయే సంవత్సరం ముందు అంటే 1990లో ఇవి ఆగిపోయాయి. మనం వాడే కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ మాక్సిమం దేంతో తయారవుతాయో తెలుసా? తిమింగలం అంటే వేల్ కక్కిన వామిటింగ్ తో. వెంటంటేనే వాంతి వచ్చేలా ఉంది, తిమింగలం వాంతితో చేయాల్సిన అవసరం ఏంటి? తిమింగలం వామిటింగ్ అని తీసి పడేయకు. తిమింగలం వామిటింగ్ 1 కేజీ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? ₹1 కోటి పైనే. కేరళలో ఒకసారి కొందరు మత్స్యకారులు 28 కేజీల వేల్ వామిటింగ్ ని 28 crores కి అమ్మారు. ఇంగ్లాండ్ లో కపుల్ బీచ్ దగ్గర అనుకోకుండా దొరికిన వేల్ వామిట్ ని 55 crores కి అమ్మారు. ఇది నీటిలో పారే ఫ్లోటింగ్ బంగారం అంటారు. ఇది దొరికినోడు జాక్ పాట్ కొట్టినట్టే. ఇప్పుడు మనం ఉన్న ఇయర్ 2022, కానీ ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియా అనే దేశంలో ఇప్పుడు 2014 ఇయర్ నడుస్తుంది. ఏ వాళ్ళు 2014 నుండి క్యాలెండర్ మార్చుకోలేదా? 2014 నుంచి కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో మార్చుకోలేదు. మనకి 12 మంత్స్ ఉంటే వాళ్ళకి ఇయర్ కి 13 మంత్స్ ఉంటాయి. ప్రపంచమంతా జనవరి 1 న్యూ ఇయర్ చేసుకుంటే వీళ్ళు మాత్రం సెప్టెంబర్ 11 చేసుకుంటారు. ఫైనల్ గా వాళ్ళు మిగతా ప్రపంచం కంటే 7 ఇయర్స్ బ్యాక్ ఉంటారు. ఎవరైనా టైం ట్రావెల్ చేయాలనుకుంటే ఇథియోపియా వెళ్ళిపోతే పాస్ట్ ట్రావెల్ చేసినట్టే. ఎవరైనా బియ్యం పండిస్తారు ఆర్ ఇంకేదైనా పండిస్తారు, కానీ డైమండ్స్ కూడా పండించొచ్చని తెలుసా? డైమండ్స్ పండించడమా? అవును, ఈ ఫోటో చూడు, ఇవే కార్బన్ సీడ్స్. ఈ సీడ్స్ కి మిథేన్ గ్యాస్ యాడ్ చేస్తే ఆ గ్యాటోమిక్స్ అయిన ఈ సీడ్స్ గంటకి 0.07 మిల్లీమీటర్స్ పెరుగుతూ వారానికి 1 క్యారెట్ డైమండ్ అయిపోతుంది. ఈ మధ్య మార్కెట్ లో ఒరిజినల్ డైమండ్స్ కంటే ఈ డైమండ్స్ ఎక్కువ అమ్ముడవుతున్నాయి. చీప్ రేట్ లో కార్బన్ సీడ్స్ కొని అవి డైమండ్స్ గా చేసి 100 రెట్లు లాభం చేసుకుంటున్నారు. ఇందాక పండించడం అంటే గుర్తొచ్చింది, ఎవరైనా మొక్కల్ని పొలంలోనో ఇంట్లోనో పెంచుతారు, కానీ ఈ ఫోటోలో ఉన్న రాన్ స్వీడెన్ తన లంగ్స్ లో ఒక చిన్న సైజ్ చిక్కుడుకాయ మొక్కను పెంచుకున్నాడు. ఎంత ఇంట్లో ప్లేస్ లేకపోతే మాత్రం లంగ్స్ లో మొక్కలు పెంచేసుకుంటాడా? ఇతను 75 ఇయర్స్ ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి హాస్పిటల్లో చేరితే ఫస్ట్ డాక్టర్స్ ట్యూమర్ అనుకున్నారు, కానీ స్కాన్ చేసి చూస్తే ఇతను ఎప్పుడో అనుకోకుండా మింగేసిన చిక్కుడుకాయ గింజ అతని విండ్ పైప్ నుండి లంగ్స్ లోకి పోయి అందులో మొక్కై పెరిగిందంట. అది తీసేసి డాక్టర్స్ నయం చేసేసారులే. నీల్ బోర్ అనే సైంటిస్ట్ కి లైఫ్ లాంగ్ అన్లిమిటెడ్ ఫ్రీ బీర్ ఆఫర్ ఉండేది తెలుసా? లైఫ్ లాంగ్, అందులోనే అన్లిమిటెడ్ బీరా? అవును, సైన్స్ లో ఈయన రీసెర్చ్ లకు గాను నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. కార్ల్స్బర్గ్ బ్రూవరీ నుండి ఈయనకి ఇంటికి ఒక పైప్ లైన్ పెట్టించారు. ఆ పైప్ నుండి ఈయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత బీర్ తాగొచ్చు. ఈయన చనిపోయిన 1962 వరకు ఈ పైప్ లైన్ వాడుకున్నారు. జనరల్ గా లైఫ్ మెరుపు తగిలితే ఏమవుతారు?
ఇంకేమవుతారు, పోతారు. కానీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఎడ్విన్ రాబిన్సన్. ఇతను గుడ్డివాడు అండ్ చెవిటివాడు. ఇతను ఒక రోజు వర్షంలో బయటకు వస్తే ఒక మెరుపు తాకి పడిపోయాడు. లేచాక ఇతనికి ఆ మెరుపు తాకడం వల్ల గుడ్డితనం పోయి చూపు, చెవుడు పోయి వినికిడి తిరిగి వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇతనికి బట్టతల అది కూడా పోయి జుట్టేమో ఒత్తుగా వచ్చిందంట. జనరల్ గా కమల పిల్లలంటే ఒకే రోజు బర్త్డేస్ ఉంటాయి బికాస్ వాళ్ళు ఒకే రోజు పుడతారు. కానీ ఫోటోలో ఉన్న ట్విన్స్ ఆమీ అండ్ క్యాటీ 1 కాదు 2 కాదు, ఏకంగా 87 డేస్ గ్యాప్ లో పుట్టారు. అంత గ్యాపా? అవును. 2013 ఐర్లాండ్ లో మరియా జాన్స్ ఇలియోట్ అనే జంటకి ఒక బేబీ పుట్టిన 87 డేస్ తర్వాత ఇంకో బేబీ బయటకు వచ్చింది. లాంగెస్ట్ గ్యాప్ ఉన్న ట్విన్స్ గా ఆమీ అండ్ క్యాటీ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అమెరికాలో 12% మంది పేదవాళ్ళు ఉన్నారు. అయ్యో, అమెరికాలో కూడా పూరా? అంత జాలి పడకు. అమెరికాలో వీళ్ళు పూర్ పీపుల్ అయినప్పటికీ వీళ్ళు ప్రపంచంలో 80% జనం కంటే రిచ్. ఆడవాళ్ళ లిప్స్ కి లిప్స్టిక్ అందం, కానీ ఆడవాళ్ళు లిప్స్టిక్ వేసుకునే ప్రాసెస్ లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ మొత్తంలో 3 kgs లిప్స్టిక్ ని తినేస్తారంట, తెలుసా? మేము సేఫ్, మాకు అలాంటి ప్రాబ్లమ్సే లేవు. ఈ ఫోటో చూసావా? ఏంటి మామ ఇది? అవతార్ సినిమాలో ల్యాబ్ లో ఉంది. ఇది ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ యుఎస్ లోని అరిజోనాలో ఉంది. ఇందులో ఒకప్పటి బేస్బాల్ ఛాంపియన్ టెడ్ విలియమ్స్ డెడ్ బాడీతో పాటు ఏకంగా 182 డెడ్ బాడీస్ ని పెద్ద పెద్ద స్టీల్ ట్యాంక్స్ లో లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేసి ఉంచారు. ఎందుకు మామ? ఆ బాడీస్ డీకంపోజ్ కాకుండా పాడవకుండా ఉండడం కోసం. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఆ బాడీస్ ని తిరిగి బతికించే టెక్నాలజీ వస్తుందని, అప్పటి వరకు ఆ బాడీస్ ని పాడవకుండా ఉంచాలని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది పెంపుడు జంతువుల బాడీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ నమ్మకాన్ని నమ్మిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ బాడీస్ ని ఈ ల్యాబ్ లో పెడతారు. దానికి వీళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ $2 లక్షలు. మనకి సైలెన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? లైబ్రరీకి. అంత నిశ్శబ్దంగా ఉన్న లైబ్రరీలో అయినా, నిశ్శబ్దమైన రూమ్ లో అయినా 30 డెసిబెల్స్ ఉంటుంది. 30 డెసిబెల్స్ ఉన్న రూమ్ లోనే మనకంత సైలెన్స్ ఉంటే ఒక్కసారి ఈ ఫోటో చూడు. ఏంట్రా ఇది? డబ్బింగ్ థియేటరా? కాదు, ఇది యుఎస్ లో ఆర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ లో ఉన్న అనికాయిక్ ఛాంబర్. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన రూమ్ గా గిన్నిస్ బుక్ ఎక్కింది. ఎంతో సైలెంట్ గా ఉండే లైబ్రరీలోనే 30 డెసిబెల్స్ ఉంటే ఈ రూమ్ లో ఏకంగా -9.4 డెసిబెల్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ రూమ్ లోకి అడుగు పెడితే చెవులకి కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ గదిలో నుంచుంటే మన గుండె చప్పుడుతో పాటు మన బాడీలో రక్తం ప్రవహించే సౌండ్ కూడా మనకు క్లియర్ గా గట్టిగా వినిపిస్తుందంట. అండ్ వాటితో పాటు మన లంగ్స్ అండ్ కడుపులో కదలికల సౌండ్ కూడా స్పష్టంగా వినిపిస్తుందంట. ఈ డైమండ్ చూసావా? ఏంటిది? కోహినూర్ డైమండా? కాదు, దానికి అమ్మ మొగుడు లాంటిది. కులినాన్ డైమండ్. ఇది ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ డైమండ్. మొదటిసారిగా ఇది 1905లో సౌత్ ఆఫ్రికాలోని ఫ్రెడరిక్ వాల్స్ అనే వ్యక్తికి దొరికింది. 3106 క్యారెట్స్ గల ఈ డైమండ్ ని ఇంగ్లాండ్ కి తరలించడానికి చాలా గట్టి ప్లానింగే చేశారు. స్పెషల్ స్టీమర్ లో హై సెక్యూరిటీతో ఆ స్టీమర్ ని చాలా మంది డిటెక్టివ్స్ అండ్ గార్డ్స్ తో పంపించారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ స్టీమర్ లో పంపింది ఫేక్ డైమండ్. సింపుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇంగ్లాండ్ కి మెయిల్ లో పంపేశారు. ఆ స్టీమర్, సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్స్ లాంటి హడావిడంతా దొంగల దృష్టి మళ్లించడానికే. సన్ నుండి మన ఎర్త్కి లైట్ రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? నిజమే, సన్ మీద ఉండే లైట్ సన్ నుండి 15 కోట్ల కిలోమీటర్స్ దూరంలో ఉన్న భూమిని చేరడానికి 8 మినిట్స్ పడుతుంది. కానీ జస్ట్ సన్ లైట్ యాక్చువల్ సన్ లోపల భాగంలో పుడుతుంది. కానీ లోపల పుట్టిన లైట్ సన్ పై భాగానికి రావడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే సన్ లోపల భాగంలో ఉన్న కోర్ యొక్క డెన్సిటీ చాలా చాలా ఎక్కువ. సో సన్ లోపల పుట్టిన లైట్ సన్ పై భాగానికి చేరుకోవడానికి అంత టైం పడుతుంది. ఈ లెక్కను చూస్తే మనకు ఇప్పుడు వస్తున్న సన్ లైట్ 1,00,000 సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ పెంగ్విన్ ని చూసావా? దీని పేరు డిండిమ్. బ్రెజిల్లో పెరీరా డిసౌజా అనే ఒక 71 ఇయర్స్ ఫిషర్ మ్యాన్ కి ఒక రోజు బాడీ అంతా ఆయిల్ తో నిండిపోయి అండ్ చాలా రోజుల నుండి తిండి లేక ఆల్మోస్ట్ చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పెంగ్విన్ ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. అతను ఆ పెంగ్విన్ ని బాడీ క్లీన్ చేసి ఫుడ్ పెట్టాడు. దానికి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ఆరోగ్యంగా చేశాడు. ఆ పెంగ్విన్ కొన్ని రోజులు అతనితోనే ఉంది. కానీ సడన్ గా దాని ప్లేస్ కి అది వెళ్ళిపోయింది. ఇక అది మళ్ళీ రాదు అనుకున్నారు అందరూ. కానీ ఆ పెంగ్విన్ ప్రతి సంవత్సరం దాని ప్లేస్ నుండి 8,000 కిలోమీటర్ల సముద్రం ఈదుకుంటూ వచ్చి ఆ ఫిషర్ మ్యాన్ కలిసి జూన్ నుండి ఫిబ్రవరి వరకు అతనితో ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంత తెలివిగా, అంత ఎమోషన్స్ తో ఉన్న ఒక పక్షిని చూసి సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% బంగారం ఇండియాలో ఆడవాళ్ళ దగ్గరే ఉంది.
అవును, ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న 19,75,76,000 కేజీల బంగారంలో 2,17,33,000 కేజీల బంగారం ఇండియాలోని ఆడవాళ్ళ దగ్గరే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ని కింద కామెంట్ లో పెట్టండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.